హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి మీకైతే స్వాగతం. ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి మనకి తెలంగాణలో గ్రూప్ 4కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి దానికి సంబంధించిన ఎన్ని పోస్టులు ఉన్నాయి, అలాగే ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఆన్లైన్ ప్రాసెస్ అనేది, అలాగే పూర్తి వివరాలైతే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరైతే ఈ వీడియోని మాత్రం ఫుల్గా చూసి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి మీరైతే. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని విజిట్ అయ్యే వాళ్ళు మాత్రం కొంచెం సపోర్ట్ మాత్రం చేయండి ఫ్రెండ్స్. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్లో వచ్చే వీడియోస్ మీరైతే ఫాలో అవుతూ ఉండండి. ఇక మనం వాళ్ళు అఫీషియల్గా వచ్చేసి నోటీస్ రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి అఫీషియల్ నోటీస్ అయితే మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్, మీరైతే చూడండి. మీరైతే చూసారు కదా ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి 19/2022 ఉంది కదా. దీనికి సంబంధించిన మీకు పూర్తి వివరాలు అయితే దీంట్లో అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి 30/12 అంటే 2022 ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. దీనికి ఎండ్ డేట్ వచ్చేసి January 30 అయితే ఉంది. కరెక్ట్గా వాళ్ళు ఒక 30 రోజుల టైం అయితే ఇవ్వడం జరిగింది. ఈ 30 రోజుల్లో వచ్చేసి మీరు గ్రూప్ 4కి అప్లై చేయాలనుకుంటే మాత్రం ఈ 30 రోజులు అయితే అప్లై అయితే చేసుకోవాలి. దీంట్లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయంటే 8,000 పైన వేకెన్సీ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు టోటల్ వేకెన్సీ కూడా చూపిస్తాను. దాని తర్వాత ఏ పోస్టులు అంటే డిపార్ట్మెంట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో వేకెన్సీ అయితే చెప్తాను. 8,039 పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ దీంట్లో. దీంట్లో చూసుకుంటే చాలా రకాలైన పోస్టులు అయితే ఉన్నాయి. ఒక్కొక్కటి మీకు హైయెస్ట్ ఉన్న పోస్టులు అయితే చెప్తాను ఫ్రెండ్స్, మీరైతే చూడండి. జూనియర్ అకౌంటెంట్ వచ్చేసి మనకి టీజరీ నుంచి వచ్చేసి 156 పోస్టులు అయితే ఉన్నాయి. దాని తర్వాత కమిషనర్ ఆఫ్ డైరెక్టర్ మున్సిపల్ దాంట్లో వచ్చేసి జూనియర్ అకౌంటెంట్ వచ్చేసి 224 పోస్టులు అయితే ఉన్నాయి. ఇలా మనకి కొన్ని ఎక్కువైతే పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. దీంట్లో మాత్రం మీరైతే చూడండి. దీనికి వచ్చేసి మనకి ఎలిజిబిలిటీ వచ్చేసి ఏదైనా సరే డిగ్రీ చేసినవి ఉండాలి ఫ్రెండ్స్. అలాగే దీంట్లో కొన్ని సంబంధించిన గ్రూప్కి సంబంధించిన కూడా కొన్ని వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. ఆ వేకెన్సీ కూడా మీకైతే చెప్తాను, మీరైతే చూడండి. మనకి ఇక్కడ మీరు నెంబర్ అయితే చూసుకోండి ఫ్రెండ్స్. మన పోస్ట్ నెంబర్ అనేది PC నెంబర్ 61Bకి జూనియర్ అసిస్టెంట్స్కి ఏంటంటే బ్యాచిలర్ డిగ్రీ బీకామ్ కంప్యూటర్ చేసిన వాళ్ళు మాత్రమే దీనికైతే ఎలిజిబుల్ అయితే ఉంటారు. ఇలా మీకు నోటిఫికేషన్ అయితే ఈ వీడియో లింక్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరైతే పూర్తి నోటిఫికేషన్ అయితే చూడండి. అప్పుడు మీరు ఏ జాబ్కి అప్లై చేద్దాం, ఏ పోస్ట్కి అనేసరికి మీరైతే ఒకసారి దాంట్లో నుంచి చూసుకోండి. అలాగే దీంట్లో కొన్నిటికైతే హైట్ కూడా అడగడం జరిగింది ఫ్రెండ్స్. మనకి పోస్ట్ నెంబర్ వచ్చేసి 94, 95 వాళ్ళకి వచ్చేసి మేల్ క్యాండిడేట్కి వచ్చేసి మనకి 152, అలాగే చెస్ట్ మనకి వెయిట్ వచ్చేసి 45 అలా అయితే ఉంది. ఇలా మనకి మేల్ అండ్ ఫీమేల్స్కి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సారీ ఫ్రెండ్స్, మీకు ఇందాక చెప్పింది ఫీమేల్. మేల్కి వచ్చేసి 167 అయితే ఉంది. ఇలా అయితే మా వాళ్ళు కూడా కొన్నిటికి హైట్ అలాగే వెయిట్ అడగడం జరిగింది. అలాగే ఏజ్ వచ్చేసి మనం చూసుకుంటే 18 సంవత్సరాలు అయితే ఉండాలి. 18 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాలు అయితే ఉండాలి. కొన్నిటికి 44 సంవత్సరాలు అయితే పెట్టారు. ఆ డేట్ ఆఫ్ బర్త్లో ఎవరైతే అంటే దాని ముందు ఎవరైతే జన్మించి ఉంటారో వాళ్ళు మాత్రం ఈ పోస్టులు అయితే ఎలిజిబుల్ అయితే ఉంటారు. అలాగే మనకి దీంట్లో SC, ST వాళ్ళకి చూసుకుంటే ఏజ్ రిలాక్షన్ అయితే ఎలాగో మందికి ఉంది కాబట్టి అదైతే వాడుకోవచ్చు. దాని తర్వాత మనకి అప్లికేషన్ ఫీజు అనేది మీకైతే ఆన్లైన్లో 200 రూపీస్ అయితే ఉంటుంది. అలాగే ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి 80 రూపీస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీరైతే ఒకసారి చూడండి. పేమెంట్ వచ్చేసి ఆన్లైన్ ప్రాసెస్తో పేమెంట్ అయితే చేసుకోవాలి. ఎగ్జామ్ సిటీస్ చూసుకుంటే మీరు మొత్తం మనకి 33 సిటీస్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు నచ్చిన సిటీలో మీరైతే పెట్టుకోండి ఏదైనా సరే. ఇంకా దీంట్లో పూర్తిగా ఈ వివరాలు తెలుసుకోవాలనుకుంటే మాత్రం మీరైతే అంటే పీడిఎఫ్ని అయితే పూర్తిగా అయితే చదవండి, మీకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే మాత్రం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.